పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీకి సంబంధించిన మరో సూపర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి డిమ్రీని ఖరారు చేసినట్టు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెలిపారు. నిజానికి హీరోయిన్ ఎవరనే దానికంటే కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అనే దాని గురించి ఎక్కువ బెంగపడుతున్నారు. గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాల మేకింగ్ లో ఊహించని జాప్యం జరుగుతోంది. గతంలో కొన్ని సినిమాలు బడ్జెట్ పరంగానూ స్టోరీ స్పాన్ కారణంగానూ లేట్ అయ్యాయి. అయితే అది ఆ తర్వాత ఆనవాయితీగా మారిపోయింది. ఏ సినిమా షెడ్యూల్ కూడా అనుకున్న విధంగా జరగడం లేదు. ఏది అనుకున్న తేదీకి జనం ముందుకు రావడం లేదు. కల్కి 2898 ఏడి విడుదల కాగానే ప్రభాస్ పూర్తి స్థాయిలో ది రాజా సాబ్కు డేట్స్ ఇస్తారని, ఆ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ వారి ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. ఇప్పుడు ది రాజా సాబ్ షూటింగ్ ఏ మేరకు జరిగింది, ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది అనేది తెలియని పరిస్థితి. ఇదే సమయంలో ప్రభాస్ ఫౌజీ షూటింగ్లో పాల్గొంటున్నారని వార్తలొచ్చాయి. అలానే కల్కి సీక్వెల్ను కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ప్రభాస్ ఉన్నాడని అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసి ఫ్రీ కాగానే సలార్ 2 మూవీని పూర్తి చేస్తాడని వార్తలొస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగాకు మాటిచ్చినట్టుగా స్పిరిట్ను పట్టాలెక్కించాల్సి ఉంది. ఇటీవల తన దర్శకులందరితోనూ కలిసి కూర్చొని ప్రభాస్ ఏ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలనే విషయమై చర్చించాడని, అందులో భాగంగానే స్పిరిట్ను వెనక్కు తీసుకెళ్లడానికి సందీప్ రెడ్డి వంగ అంగీకరించాడని ఇండస్ట్రీలో వినిపించింది. ఇప్పుడు సడన్ గా సందీప్ రెడ్డి వంగ తన చిత్ర కథానాయిక తృప్తి డిమ్రీ అని ప్రకటించడంతో ఈ సినిమాల ఆర్డర్ మారిందా అనే సందేహము కలుగుతోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందబోయే స్పిరిట్ చిత్రం గురించి చాలా వార్తలొచ్చాయి. ఈ మూవీ నుంచి బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే తప్పుకోవడమే అందుకు కారణం. దీపిక ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో హీరోయిన్ విషయంలో రూమర్స్ మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్ కి చెక్ పెట్టి స్పిరిట్ మూవీలో నటించే హీరోయిన్ను అధికారికంగా ప్రకటించారు. స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు తెలిపారు. దీంతో ఒక్కసారిగా తృప్తి డిమ్రీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆమెకు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇక ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సందీప్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరు అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు బాలీవుడ్ అగ్ర కథానాయకుల పేర్లు వినిపించాయి. అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఈ మూవీలో కథానాయికగా నటించే అవకాశాన్ని తృప్తి డిమ్రీ దక్కించుకుంది. దర్శకుడు సందీప్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. స్పిరిట్ ప్రాజెక్టులో నటీనటులకు సంబంధించి ప్రభాస్ తర్వాత వచ్చిన అధికారిక ప్రకటన ఇదే. దాదాపు 9 భాషల్లో ఈ మూవీని తీర్చిదిద్దనున్నట్టు తాజా ప్రకటనను బట్టి తెలుస్తోంది. తృప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. పాన్ వరల్డ్ మూవీగా స్పిరిట్ను తీర్చిదిద్దనున్నట్టు ఈ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఈ మూవీకి కథానాయికగా ఎంపికైన తృప్తి స్పందిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రకటనతో ఆనందంలో మునిగిపోయానని పేర్కొంది. ఇదివరకే సందీప్ రెడ్డి రూపొందించిన యానిమల్ మూవీలో తృప్తి కీలక పాత్ర పోషించింది.